దానికి సిగ్గు లేకపోవచ్చు, కానీ మనం బురద మీద రాయేయడం ఎందుకు? ముందుకి నుంచి వెళదాం పద. పదమ్మమ్మా. తల దించుకునేలా చేస్తుంది దయ్యం. సరేలే భాగి, నేను నీకు చెక్ ఇంట్లో ఇస్తాను. చెక్ కాదు కదా, క్యాష్ కూడా అందనివ్వను. ఎంత ప్రయత్నం చేసినా అసలు రహస్యం అలాగే ఉండిపోయింది. చూద్దాం, ప్రయత్నం మానుకోకుండా ఉంటే దొంగ దొరక్కపోదు. Come on, come on! Win the race! Come on! పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు! అటు చూడు. ఎన్ని తిట్లు తిట్టావు నన్ను. నీతో ఇవేంటి, ఇంకా వీరంగం ఆటలు ఆడిస్తాను చూడు. తోలు బొమ్మలాట, పులి వేషాలు అన్నీ ఆడిస్తా. స్వర్ణ స్వర్ణ, భలే మన గుర్రం ముందొస్తుంది.
లేదమ్మా, నీ గుర్రమే ముందొస్తుంది. కమాన్ 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 కమాన్. కమాన్. కమాన్ కమాన్. కమాన్ కమాన్. స్వర్ణ, మన గుర్రం వెనకబడిపోయింది. అన్నీ దాటిపోతున్నాయి. లేదమ్మా, మన గుర్రమే గెలుస్తుంది. అమ్మమ్మ అమ్మమ్మ, ముందొస్తుంది చూడు. కమాన్ కమాన్ కమాన్. కమాన్ బగన్, కమాన్ కమాన్. అది ఇప్పుడు బగన్ కాదు మంగ, అవతార్. అంటే అలమేలు మంగ తాయారు. అవతార్. ఓహో, ఆహా, అవతార్. ఆహా, బాగుంది భాగీరథి పేరు. భలే. నీ హార్సే ఫస్ట్ వచ్చింది. నీయేమిటే మన అను. కంగ్రాట్స్ మంగా, అది నీదే అయ్యాక రేసులో ఫస్ట్ టైం గెలిచింది. గెలిచి అది బెస్ట్ హార్స్ అనిపించుకుంది. మీ ప్రేమ అభిమానం గొప్పదని, మీ స్నేహం కలకాలం ఇలాగే నిలిచి ఎన్నో విజయాలు సొంతం చేసుకోవాలని అది చెప్పింది. మంగా, నన్ను చంపదెబ్బ కొట్టి అవమానించావు. నా మనవరాల్ని నీ ఇంటి నుంచి గెంటి తప్పు చేశావు. వాసంతి ఆరోరాలు నీ ఇంటికొస్తే కొట్టి పంపించావు. నాతోనే పెట్టుకున్నావు కదూ. చూడు నిన్నెలా చేశాను. నిజమే భాగీరథి, మనం సమఉజ్జీలం. మనం కలిస్తే ఇంకా మనకు పోటీ నిలిచే వాళ్ళు ఎవరు ఉండరు. పెద్ద ఆంటీకి ఈ రేసులో ఎంత వస్తుంది? చాలా రోజుల తర్వాత రేసులో గెలిచింది. చాలా తక్కువ మంది దాని మీద ఇన్వెస్ట్ చేశారు. ఎంత లేదన్నా మినిమం 10 crores మంగకొస్తాయి. 10 crores? రేసులు పెరిగే కొద్దీ కోట్లు దాటుతాయి. కంగ్రాట్స్ పెద్ద ఆంటీ. పెద్ద ఆంటీ ఏమిటి? పెద్ద ఆంటీ మంగ ఆంటీ అను. మంగాంటీ, ఫస్ట్ సారి మీరు గెలిచారు. నేను గెలిచానా? అదే, మీ హార్స్ గెలిచింది. ట్రీట్ ఏమి ఇవ్వరా?
ట్రీట్ ఏంటే ట్రీట్? అమ్మమ్మ సాయంత్రం గ్రాండ్ గా కాక్టైల్ పార్టీ ఇస్తుంది. నిజంగా ఇస్తారా మంగాంటీ? దాని మాటే నా మాట. తప్పకుండా ఇస్తాను. ఎక్కడిస్తావు మంగా? ఎక్కడిద్దాం స్వర్ణ? ఎక్కడో ఏంటమ్మమ్మ, నీ గొప్ప తెలియాలి. నువ్వు ఏది పడితే అది బంగారం అని మనం అంటే పడనోళ్ళందరికీ తెలిసి రావాలి. పిచ్చి పనులు, పద్ధతి తప్పిన పనులు అంటున్నారుగా. 10 కోట్లు నిమిషాల్లో సంపాదించటం పిచ్చి పనో తెలివైన పనో? మనల్ని అన్న వాళ్లకు, చెక్కుల మీద సూపులు పోసిన వాళ్ళకి తెలిసి రావాలంటే ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేద్దామమ్మా. అలాగే చేద్దాం. మైకం అన్న వాళ్లకు వాళ్ళ మైకం వదిలేలా చెయ్యాలి. వాళ్ళ తప్పు తెలుసుకోవాలి. రేసు గుర్రాల యజమానుల్ని, రేస్ కోర్స్ వాళ్ళని, ఎవరికి వీలైతే వాళ్ళని అందరినీ తీసుకునిరా. అలాగే మంగా. మంగా, కోట్లు ఆర్జించి పెట్టిన నీ రేసు గుర్రానికి దిష్టి తీయించు. లక్ష్మి, చెప్పండి అత్తయ్య. ఇది నాకు భాగీరథి బహుమతిగా ఇచ్చిన రేసు గుర్రం. తొలి పందెంలోనే నాకు కోట్లు ఆర్జించి పెట్టింది. నేనంటే పడని వాళ్ళ పాడు చూపులు, అదంటే గిట్టనోళ్ళ మొదలష్టపు చూపులు పడుంటాయి. ముందు దిష్టి తీయించు. పైడి దిష్టి తీ. మంగా, నీ చేతులతో నువ్వే విజయ తిలకం దిద్దు. శాలువా ఇవ్వు. కప్పు. అదే రమ్ కూడా ఇవ్వు మంగా. ఇదిగో. ఈ గుగ్గిళ్ళు కూడా ఇవిగో పెట్టు. మంగా, ఈ రోజు నుంచి నువ్వే దాని యజమానివని దానికి అర్థమైంది. అది తలూపింది, సకిలించింది. అది తలూపటం కాదు, మీకు ఇది తలూపి పిచ్చి పనులు చేస్తూ ఈకలిస్తుంది. ఏమండి? లేకపోతే ఏమిటే? గుర్రానికి హారతులు, శాలువలు, పూలదండలు వేసి సన్మానిస్తున్నావు. నీకు పిచ్చి ముదిరిందని స్పష్టంగా అర్థమవుతుంది. గుర్రానికి హారతులు ఇస్తే తప్ప? అశ్వమేధ యాగంతో సమానం. గాడిద గుడ్డేం కాదు, అశ్వమేధ యాగం అట. అశ్వమేధ యాగం. రమ్ము దాకే గుర్రానికి పూజలు చేస్తూ యాగం అంటావేమిటి? యాగం? అసలు నువ్వు చేసే పనులు కాస్తైనా అర్థం ఉందా? అది మామూలు గుర్రం అనుకుంటున్నావా? రేసు గుర్రం. అలా చెప్పే
దీన్ని పిచ్చిగాడిదని చేస్తున్నారు. ఇదిగో కాస్త మర్యాదగా మాట్లాడితే మంచిది. ఏంటే మర్యాద? ఆ? తల తెక్క పనులు చేస్తూ ఇంకా మర్యాద అంటున్నావు? హా? తాతయ్య గారు మీరు ఆగండి. హా, ఇంకా మొదలవలేదా అనుకుంటున్నా. మొదలు పెట్టారు రాబస. అది ఇప్పుడు ఉండేదేగా. అరిచేవాళ్ళు అరుస్తూనే ఉంటారు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బుద్ధి మందగించాక ఇంకేం పట్టించుకుంటావులే. చూడండి, నా బుద్ధి మీరించాల్సిన అవసరం లేదు. నాకు పేరు ప్రతిష్టలు వస్తుంటే సహించలేని తనం మొదలైంది. గ్రానీ, నీకు పేరు ప్రతిష్టలు రావడం కాదు, పిఠాపురం మంగమ్మ గారేంటి, ఈ గుర్ర పందేలేంటి? నీ గౌరవ మర్యాదలు నువ్వే తగ్గించుకుంటున్నావు. ఆ నువ్వు మీ తాత చాలా పెంచారులేరా. చూడండి, నన్ను అభ్యంతరం పెట్టే అర్హత మీకు లేదు. అనవసరంగా కలగ చేసుకోకండి, మా ఆనందాన్ని పాడు చేయకండి. నచ్చకపోతే సర్దుకొని పక్కకు వెళ్ళండి. అంతేగాని తప్పని వెక్కిరించి మరీ నన్ను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేయకండి. తాతయ్య, నానమ్మ ఆనందం చెడగొట్టామనే పేరు మనకెందుకు? పదండి, తనకి నచ్చినట్టు చేసుకోనివ్వండి. ఏంట్రా నచ్చేది? ఆనందాన్ని మనం జరగొట్టేదేంట్రా? వ్యసనాలకు ఆమెడ దూరంలో ఉండమని హెచ్చరించేది, క్లబ్బుల్లో ప్యాకెట్కి డబ్బులు ఇవ్వటం ఏమిటి, పందెపు గుర్రాన్ని కొనటం ఏమిటి, దానికి సన్మానాలేమిటి? రఘురామ్, అంత పెద్దావిడ ఇంత పెద్ద తప్పు చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోగలం? ఊరుకోకపోతే కళ్ళు మూసుకోండి. ఇంతకాలం నచ్చిందాన్ని ఇప్పుడు కొత్తగా నచ్చకపోవడం మీ కర్మ. మా కర్మ కాదే, నీ కర్మ. ఎందుకు మంగా ఇలా తయారయ్యావు? నా మాట విను మంగా. ఏం చేస్తున్నావు కాస్త ఆత్మ పరిశీలన చేసుకో. హా, చేసుకున్నాకే రైట్ అనిపించి చేస్తుంది ఏదైనా. ఏంటి రైటు? ఏంటి రైట్ అని సమర్థిస్తున్నావు? సీత, దాన్ననే హక్కు అధికారం నీకు లేదు. ఇది మా కుటుంబ వ్యవహారం. నువ్వు జోక్యం చేసుకోవద్దు. అమ్మమ్మ గారు, చాప కింద నీరులా చేరి మమ్మల్ని ముంచాలని చూస్తున్నావు. అమ్మమ్మ గౌరవం తీయాలని హోటల్లో చెక్ ఇవ్వకుండా చెడగొట్టావు. నువ్వు అమ్మమ్మకి మంచి చెడు చెప్పేదానివా? స్వర్ణ, సీత, వద్దు. మన మాట వినే పరిస్థితిలో లేరు. మంచి చెడు అనే విచక్షణ మర్చిపోయారు. కారణం తెలుసుకునే ప్రయత్నం చేయటం తప్పుని తప్పని మనం చెడ్డబాలం అవడం ఎందుకు? వెళ్దాం పదండి. పొండి పొండి పొండి. పిచ్చివాళ్ళు. పీడ విరగడైపోయింది. హా, అమ్మమ్మ, ఈ సందర్భంగా నేను పార్టీ అరేంజ్ చేశాను. నీ విక్టరీని సెలబ్రేట్ చేద్దాం. ఇది ఇది మనసెరిగిన మనవరాలంటే. మంగమ్మ మనవరాలంటే ఇది. ఎక్కడ అరేంజ్ చేసావు స్వర్ణ? హ, ఎక్కడేంటి, ఇంట్లోనే. ఆ, పదమ్మమ్మ. ఓకే.